373వ నామము కామేశ్వర ప్రాణనాడి. ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః. కామేశ్వరునికి జీవనాడి అమ్మ. ప్రాణం, మనలో ప్రాణం ప్రసరించే నాడి అమ్మ. ఆమె భర్త ఎవరు? శివుడు. ఆ శివుడు హాలాహలాన్ని భక్షించినా కూడా ఆయనకి మృత్యువు లేదు, మృత్యుంజయుడు ఆయన. ఈ విషయాన్ని వర్ణిస్తూ బమ్మెర పోతన గారు భృంగుమనే సర్వమంగళ మంగళసూత్రం మునెంతమది నమ్మినదో అన్నారు. ఆదిశంకరులేమో కరాళం యత్వేళం కబళితవతః కాల కలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మ కాలకూట విషాన్ని మరి మింగమని అన్నది. ఆయన్ని మింగమని భక్తులు వచ్చి వేడుకుంటే పరమశివుడు అమ్మ వంక చూశాడు. అమ్మ వంక చూస్తే అమ్మ మింగమన్నది. ఎందుకు మింగమన్నది? ఈ జగత్తంతా తన సంతానం, బిడ్డల కోసం తల్లి ఎంతైనా సాహసం చేస్తుంది. అందుకని అమ్మ మింగమన్నది. ఎందుకు అంత నమ్మకంగా ఎందుకు మింగమన్నది అంటే, తన మంగళసూత్రాన్ని అమ్మ అంతా మది నమ్మింది. మెడలో తనకున్నటువంటి ఆ సూత్రాన్ని, ఆ నల్లల్ని అమ్మ నా మెడలో నా నల్లలు కంఠములో ఉన్నంత వరకు ఏమీ అవ్వదు స్వామికి అని చక్కగా దృఢ నిశ్చయంతో తాగమని చెప్పింది. అందుకే కంఠము నుండి దిగలేదు, స్వామికి కంఠములోనే ఉండిపోయింది. ఆ తెల్లని స్వామికి అక్కడ గరళం నీలముగా మారి అక్కడ ఉండేసరికి నీలకంఠుడు అయ్యాడు పరమశివుడు. అమృతాన్ని తాగినటువంటి దేవతలకేమో ఒకప్పటికైనా వాళ్ళు లయించిపోయారు, వాళ్ళ లయం ఉంది. కానీ విషాన్ని తాగిన పరమశివునికి ఏమీ కాలేదు, మృత్యువు అనేది లేదు, మృత్యుంజయుడు. ఎందుకని? అమ్మ ఆయనలో ఉన్నది, ఆయన చైతన్యమే అమ్మ. అమ్మ మంగళసూత్ర బలము అంతా ఉన్నది. కామేశ్వరునికి జీవనాడే అమ్మ అని మనకి చెప్తున్నారు. ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు కాదు, అక్షర సత్యాలు. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. అందుకని ఉన్న మాటే చెప్పారు కానీ కథలు కాదు, పుక్కిటి పురాణాలు కాదు. అందుకే మరి అసలు ఆ మంగళసూత్రాన్ని తీసి గోడకి మేకులకి తగిలించే వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు దానికి విలువ ఏంటో తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు. అదేమంటే దాంట్లోనే ఉన్నాడా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దాంట్లో లేకపోతే ఎందుకు వేసుకోవడం? మరి ఆ మొగుడు కడితే నేను మొగుడని అనుకోవటం ఎందుకు? మరి అవన్నీ మనకి తెలియదు. అది మనస్సుకి ఎంత చూస్తున్నా వింటున్నా కూడా ఆ వినరాని మాటలు అన్నట్లుగా ఉంటుంది. మనసుకి శివశివ అనిపిస్తుంది. మనస్సు వినబుద్ధి కాదు, చెవులకి వినటం కూడా తప్పే అనిపిస్తుంది కొన్ని మాటలు. వాటికి గాజులు మరి 5వ దానము అంటారు. గాజులు బొట్టు కనపడేటట్టు పెట్టుకోరు, మట్టి గాజులు వేసుకోరు, నల్లపూసలు పెట్టుకోరు. ఈ పొందుతాడంటే అది తగిలిచ్చే వాళ్ళు ఉన్నారు, రేత్రిపూట తగిలిస్తారు.
లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మెడలో తగిలించుకుంటారు, రకరకాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎందుకు వాళ్ళు పెట్టారు, మనం ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో ఊహించుకోవాలి. మరి బయటికి వెళ్తే ఎంతో ప్రమాదాలు ఉన్నాయి అని అనుకుంటున్నాము, ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటున్నాము. అసలు భర్త ఊరెళ్ళినప్పుడు భార్య తలంటి పోసుకోకూడదు అంటారు. అసలు భర్త ఊరెళ్ళినప్పుడే భార్య ఇంటి దగ్గర తలంటు పోసుకోకూడదు అంటారు. అలాంటిది ఇవన్నీ ఎన్నో మనకి తెలియని ధర్మాలు ఎన్నో ఉన్నాయి. మనకి తెలిసిన ధర్మాలు కొన్ని అయినా అవైనా మనం ఆచరిస్తే ఆనందంగా ఉండగలుగుతాము. మరి దేనికి విలువ లేకుండా అన్నీ మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించి మనకిష్టం వచ్చినట్టు అన్నీ కావాలి అంటే ఎట్లా అవుతాయి? అవ్వవు. మనకిష్టమైన తీపి పదార్థం తిని మన ఒంటికి పడని షుగర్ ఉన్న మనిషి ఇష్టమని తీపి తింటే ఇష్టమైన ఆనందము ఆరోగ్యం ఉంటుందా? ఉండదు కదా. అంటే ఏది చెయ్యాలో అది చెయ్యాలి. దేనికి ఏది చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో, ధర్మంగా మనం నడిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటారు. ధర్మో రక్షతి రక్షిత అని తెలియని వాక్యం, ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని రక్షిస్తే మనకి నీడనిస్తుంది, మంచి గాలినిస్తుంది, మరి కాయల్ని ఇస్తుంది. ఆకులు కూడా పనికొచ్చేవి ఉంటాయి, కాయలు పనికొచ్చేవి ఉంటాయి, పళ్ళు పనికొచ్చేవి ఉంటాయి. అన్నీ మనకి అది ఆఖరికి ఎండిపోయి పడిపోయిన కొమ్మ కూడా పొయ్యిలో పెట్టుకోవడానికో లేకపోతే ఇంకేదన్నా వస్తువు చేసుకోవడానికో కూడా పనికి వస్తుంది. అలా ఆ వృక్షానికి నీళ్లు పోసి, ఆ మొక్క పెట్టి నీళ్లు పోసి పెద్దది చేస్తే అదే మనల్ని నీడని తిండిని అన్నీ ఇచ్చినట్టే కదా. మరి అటువంటి వృక్షము మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చక్కగా ఎలుగెత్తి చెప్తున్నారు. మరి ఆ ధర్మం అంటే ఏమిటో మనకి తెలిసిన ధర్మాలే తక్కువ. తెలిసిన ధర్మాల్ని కనీసం ఎలా తెలుసుకున్నామో అలా పాటించగలిగితే మనస్సుకి ఎంతో తృప్తి, నిబ్బరము, నమ్మకము, హాయి, ఆనందము ఉంటుంది. మరి మనం చేసే పని ఒకటి, కావాలనుకునేది ఒకటి, చేసేది ఒకటి అయితే ఎలా వస్తాయి? మనకి దోసకాయ కావాలనుకుని కాకర గింజ పెడితే కాకర గింజ కాయ వస్తుందా, దోసకాయ వస్తుందా? అంటే నువ్వు అనుకున్నది రాదు, నువ్వు చేసిన పనికి ఫలితం వస్తుంది. నువ్వు చేసిన పని యొక్క ఫలితం నీకు తిరిగి వస్తుందే కానీ నువ్వు అనుకుంటే అయిపోదు. నువ్వు అనుకుంటే అవటానికి మనం మహాత్ములము కాదు, మహాయోగులము కాదు, తపశ్శక్తి సంపన్నులము కాదు, ఏమీ కాదు. మరి అలా అంతటి మహాయోగులే అయితే ఏది అనుకోవాలో అదే అనుకుంటారు, ఏది చెయ్యాలో అదే చేస్తారు, ఏది పొందాలో అదే పొందుతారు, ఎవరికి ఏది అనుగ్రహించాలో అదే అనుగ్రహిస్తారు. మనకి అది లేదు, ఇది లేదు. పోనీ ఎంత తెలిస్తే అంత మనము ఆ ధర్మాన్ని నడవాలి, ధర్మంగా నడవాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి. పెద్దలు చెప్పినది మనం విని ఆచరించగలిగితే మనకి రక్షణ. మరి మనం పెద్దలు చెప్పింది, పెద్దలకే ఏం తెలుసు, మాకే అన్నీ తెలుసు, మనకిష్టం వచ్చినట్టే మనం నడవాలి అనేటువంటి పందాలో ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు నడిస్తే దాని ఫలితాలే మనకు వస్తాయి కానీ మనకు కావాలనుకున్నవి ఎప్పటికీ రావు. అదే దానికే చెప్పింది. మనకి దోసకాయ కావాలి, కాకరకాయ గింజ పెడితే కాకరకాయ కాస్తుంది కానీ దోసకాయ ఎప్పటికీ కాయదు. అలాగే మనం చేసిన ఫలితాలే మనకి తిరిగి వస్తాయి కానీ అనుకున్నవి అవ్వవు. అనుకున్నవన్నీ అయితే ఈ మానవుడు ఈ భూమి మీదే ఉండడు, ఎక్కడ నా అంతటోడు లేడంటాడు. అలా అనుకునే ఇప్పుడు అమ్మో మానవుడు సృష్టించలేంది లేదు, చెయ్యలేంది లేదు అనేటువంటి అహంకారంతో విర్రవీగిపోయి ఇప్పుడు
అణుమాత్రంగా ఉన్నటువంటి ఆ జీవితో పోరాడలేక గెలవలేక దేశం మొత్తం అల్లాడిపోతోంది. ఏమైంది? వాళ్ళ జ్ఞానమంతా, విజ్ఞానమంతా, సైన్స్ అంతా ఏమైపోయింది? వాళ్ళ తెలివితేటలు మేమే గొప్పవాళ్ళం, అన్నీ మేమే సృష్టిస్తున్నాం, భగవంతుడికి సాటిగా మేమే అన్నీ ఆ, ఆచ నిర్మాణం చేస్తున్నామని విర్రవీగి అహంకారంతో ఉన్నటువంటి మహా గొప్ప వాళ్ళంతా ఏమయ్యారు ఇప్పుడు? మరి నా కంటికి కనపడని ఆ సూక్ష్మజీవితో పోరాడలేకపోతున్నారు, దాన్ని జయించలేకపోతున్నారు. ఎందుకనంటే అందుకే ఏది మన చేతిలో లేదు. మనము నడుచుకోవాల్సిన ధర్మంగా నడుచుకుంటే మనకి ఆనందమే ఉంటుంది. మనం అన్నిటినీ వాతావరణాన్ని కలుషితం చేసి మనసులు కలుషితము, శరీరాలు కలుషితము, వాతావరణం అన్నీ కలుషితమైపోయి ప్రశాంతమైన నిర్మలమైనటువంటి పరిస్థితి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. పాపం పండినప్పుడు అది రాలాలి, అది దాన్ని అనుభవించాల్సిందే, తప్పదు. అందుకే ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ 99 తప్పులకి నేను ఊరుకుంటాను, 100వ తప్పు ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు నేను సహించను అని చెప్పాడు. అలాగే ఇప్పటిదాకా ప్రకృతి సహించింది, భరించింది, ఇంకా భరించలేకపోయింది. అందుకని ఆ ప్రకృతి వికృతి అయింది. దానికి తట్టుకోవటం కష్టం, మనం ఎవరి వల్ల కాదు. ప్రకృతి వికటిస్తే, ప్రకృతి మన మీద కోపం వహిస్తే ఎవ్వరూ తట్టుకోలేరు. అటువంటి ప్రకృతిని మనము కాపాడుకోవాలి కదా. అటువంటి ప్రకృతిని రక్షించుకోవాలి, మనము రక్షణగా ఉండాలి. మరి ఇప్పుడు అప్పుడేమో అంతా చెడగొట్టేసి ఇవాళ అంతా బాగుండాలి అంటే ఎక్కడ బాగుంటారు? ఎక్కడ ఎవరు బాగుండరు. అటువంటి పరిస్థితి మనకు మనమే తెచ్చుకున్నాం. ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారని, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవని అలా చేసుకుని అనుభవిస్తున్నాం. అయ్యో నేనేం చేయలేదే, నేనంతా ధర్మంగానే నడిచామే అని అనుకోవచ్చు. ఇవాళ కాదు, జన్మ జన్మల సంస్కారం మన వెంట ఉంది. మనకి ప్రారంధం రూపంలో భగవంతుడు మనం చేసిందే మనకిచ్చి పంపించాడు. అది అనుభవించాల్సిందే. అది అనుభవించటానికి కూడా భరించలేని మరి ఫలితాలు ఉంటాయి. మరి అట్లాంటప్పుడైనా అప్పుడు ఎప్పుడో తెలుసో తెలియకో పుణ్యమో పాపమో చేశాము. పుణ్యం చేస్తే దాని యొక్క ఫలం మనకి ఆనందంగా బాగానే అనుభవిస్తాము, దాది లెక్కలోనే ఉండదు. పాప ఫలం కొంచెం వచ్చినా కొండంతలాగా కనిపిస్తుంది, భయం వేస్తుంది, బాధేస్తుంది. మరి మనం చేసిన ఫలమే మనకు వచ్చింది, దీన్ని తట్టుకోవాలంటే కనీసం ఇప్పుడైనా మనం పుణ్యం చెయ్యాలి, ఆ భగవంతుని వేడుకోవాలి. అప్పుడు భగవంతుడు అడ్డం పడితే కొంత కాకపోతే కొంతైనా రక్షింపబడతాము. ఎక్కువ గొడ్డలతో పోయేది గోడితో పోగొడుతుంది అమ్మ. అట్లా మనము ఇవ్వాలైనా స్థిరంగా నిబ్బరంగా భగవంతునే నమ్ముకోవాలి, భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుణ్ణే వేడుకోవాలి. అనవసరమైన వాక్కు, అంతకుముందు వాక్కు గురించి చెప్పారు కదా. నువ్వు వాక్కు మాట్లాడేవంటే భగవంతుని గురించే మాట్లాడాలి, భగవంతుణ్ణే కీర్తించాలి. భగవంతుని భావంతోనే ఎవరితో మాట్లాడినా మంచి మాటలు, మంచి జ్ఞానముతో మాట్లాడే మాటలు, ధర్మంగా మాట్లాడే మాటలు, ఎదుటి వాళ్ళకి తెలియనివి తెలియజేయటము, తెలుసుకోలేనివి తెలుసుకోవటము, తెలియనివి తెలుసుకోవటము, మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా ఆ వాక్కుని ఉపయోగిస్తే అది మనల్ని మళ్ళీ రక్షిస్తుంది. ఈ అనవసరమైన మాటలతోనే అనవసరమైన తలకాయ నొప్పులు, అనారోగ్యాలు అన్నీ కూడా మనకి వస్తాయి. ఆ నోటిని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, వాక్కుని. అలాగే నాలుక మనల్ని బాధ పెడుతుంది, నోరు మనల్ని బాధ పెడుతుంది. నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది, ఎన్ని రకాలుగానో మాట్లాడుతుంది. అందుకే అంటారు 2 కళ్ళు ఒకటే చూస్తాయి, 2 ముక్కులు ఒకటే శ్వాసని ఇది చేస్తాయి, కానీ
ఒక్కటే నాలిక ఉంది, కానీ 2 రకాల మాటలు మాట్లాడుతుంది. 2 చెవులు ఒకే శబ్దాన్ని గ్రహిస్తాయి. ఇవన్నీ 2 ఒకటే దాన్ని గ్రహిస్తున్నాయి, ఒకటే చేస్తున్నాయి. ఈ ఒక్క నాలిక మాత్రం 2 పనులు చేస్తాయి. ఏంటి? ఒకటి రుచి కోసం ఆరాటపడటం, రెండవది వాక్కు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. వాటి వల్ల 2 కూడా శరీరానికి మనస్సుకి కూడా అనర్థాన్నే తెచ్చిపెడతాయి. అందుకని ఒక్కొక్క మాట ఆచితూచి మాట్లాడాలి అంటారు మన పెద్దలు. అందుకని ఆలోచించి మాట్లాడిన మాటే మనకి చక్కగా ఐశ్వర్యాన్ని, భోగాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ నాడి పరమాత్మకి చైతన్యమే అమ్మ అని చెప్తున్నారు. పరమాత్మకి, పరమేశ్వరునికి గరళం తాగమని లోకాన్ని రక్షించాలి. తల్లి గనక లోకాన్ని రక్షించాలి, మరి భర్తనే రక్షించుకోవాలి. అందుకని ఆ మాంగళ్యాన్ని నమ్ముకుంది. నా నల్లలు కంఠంలో ఉన్నంత వరకు నా స్వామికి ఏమీ కాదు అనుకుంది. తాగమంది. ఆయన తాగాడు, చక్కగా మృత్యుంజయుడే అయ్యాడు. విషం తాగిన ఆ కంఠంలో నిలిచిపోయింది, కంఠం దిగలేదు. ఆయన నీలకంఠుడయ్యాడు, మృత్యుంజయుడు అయ్యాడు. అలా అమ్మ ప్రాణనాడి, అదే శ్వాస ఉందే, ఆ శ్వాసే ప్రాణనాడి. ఆ ప్రాణనాడే మనలో అమ్మ స్వరూపం, అదే సుషుమ్నా నాడి. ఆ రూపంలో ముఖ్యమైనటువంటి ప్రాణనాడి రూపంలో ప్రసరిస్తూ కరెంటు తీగలో కరెంటు జుమ్మని ఈ చివరి నుంచి ఆ చివరికి అలా ప్రసరించినట్లు వెన్నుపూస అనేటువంటి ఈ గొట్టంలో సుషుమ్నా నాడి రూపంలో అమ్మవారనే శక్తి చిదేక రస రూపిణిగా, అంటే చిత్తు యొక్క ఆ వెలుగు, ఆ ఆనంద రస రూపంలో ప్రసరిస్తూ ఉంటుంది. జ్ఞానమేమో ఈశ్వరుని రూపము, ఆనందమేమో అమ్మ స్వరూపము. ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానము తెలివి అయ్య స్వరూపము. శక్తి, ఏ పని చేయాలన్నా మనకి శక్తి కావాలి. ఆ జ్ఞానాన్ని గ్రహించాలన్నా శక్తి కావాలి. వినాలన్నా, తెలుసుకోవాలన్నా, పఠనం చెయ్యాలన్నా, మననం చెయ్యాలన్నా, మళ్ళా వాక్కు ద్వారా వచనం చేయాలన్నా శక్తి కావాలి. ఆ శక్తే అమ్మ స్వరూపము. ఆ శక్తి లేకపోతే ఇక్కడ ఎంత శరీరం ఉన్నా ఏమీ చెయ్యలేదు. శక్తి ఉండి తెలివి జ్ఞానము లేకపోతే శరీరము దేనికి పనికిరాదు. అందుకనే ఇద్దరు అమ్మ అయ్య అభిన్నంగా, అంటే అర్ధనారీశ్వర రూపంలో విడదీయరానికి వీలుగానే స్థితిలో మనలో ఇమిడి నిండి ఈ శరీరాన్ని, జగత్తుని నడిపిస్తున్నారు. అలా ఆ ప్రాణనాడే అమ్మని తెలుసుకోవాలి. ఆ సుషుమ్నా నాడిలో ప్రసరిస్తున్నటువంటి శక్తి ఏది అంటే అమ్మ శక్తి, కామేశ్వర ప్రాణనాడి అని తెలుసుకోవాలి. ఇంకొకటి, కామేశ్వరునికి అమ్మ ప్రాణనాడి వంటిది అని చెప్పవచ్చు. ఆ కామేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు స్థిరంగా ఒక రాయిలాగా ఉండి ధ్యానం చేసుకుంటాడు. మనకి ఇంతకుముందు అనేక నామాల్లో అమ్మ చేరితే కానీ అయ్యలో చైతన్యం రాదు అని, దయా కరుణ రావాలి అంటే ఆ శివ చేరితేనే శివునిలో కరుణ వస్తుంది అని మనకి చాలా నామాల్లో తెలియజేశారు. అలాగే కామేశ్వరునికి ప్రాణనాడి అమ్మ. నాడి ఆడితేనే శరీరం ఉన్నట్లు, అంటే జీవం ఉన్నట్లు, లేకపోతే శరీరం దేనికి పనికిరాదు. ఆ శరీరంలో ఉన్న కదలికే ప్రాణము, ఆ ప్రాణమే అమ్మ. అలా లేకపోతే ఆ కదలిక, ఆ నాడి ఆడకపోతే జీవం లేనట్లే. అలాగే కామేశ్వరునిలో కదలిక ఉండదు, స్థిరంగా ధ్యాన స్వరూపంలో నిశ్చలంగా ఉండిపోతాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయనలో కదలిక రావాలి అంటే అమ్మ చేరాలి.
అమ్మ చేరితేనే ఆ అయ్యలో ఆ కదలిక వస్తుంది. అదే చైతన్యము, అదే స్పందన. ఆ స్పందన శక్తే సృష్టికి మూల కారణం అవుతుంది. అందుకే అమ్మ ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా అమ్మ తాటంక శక్తే పరమాత్మ, పరమశివుడు విషం తాగిన మృత్యుంజయుడిగా ఉండటానికి అమ్మ తాటంకములే కారణము అని చెప్తారు. తాటంక ఇవళీభూత తపనోడుపమండల అని మనం నామం కూడా తెలుసుకున్నాం. ఈ తాటంక శక్తే పరమశివునికి మృత్యుంజయుడు అవటానికి కారణము అని కూడా మనకి చెప్తున్నారు. అలా కామేశ్వరుని ప్రాణనాడే అమ్మ. మరి కామేశ్వరునిలో ఉన్న చైతన్యము అమ్మ, సుషుమ్నా నాడి అమ్మ. మరి ఇక్కడ మూలాధారము నుండి సహస్రారము వరకు కుండలిని రూపంలో మూలాధారము నుండి సహస్రారము వరకు ఆ నడిచే నాడి, సుషుమ్నా నాడి యొక్క చైతన్యమే అమ్మ అని మనకి తెలియజేశారు. ఆ ప్రాణనాడి చక్కగా ఉంటేనే ఈ దాన్నే జీవనాడి అంటారు. ఆ జీవుడు ఉంటేనే శరీరానికి ఉనికి, లేదంటే శరీరానికి ఉనికే లేదు. అలాగే రాముడు అమ్మ సీతమ్మ ఒకప్పుడు అన్నదంట, రాముడు ఏమీ చేయలేదు, అన్నీ నేనే చేశాను అందంట. అదేంటమ్మా అంటే, నేను రాముడి దగ్గరే ఉంటే ఆయన రావణ సంహారం కోసం ఆయన అవతారం ఎత్తారు. మరి నేను అక్కడే ఉంటే ఆయన సంహారం జరగదు, రావణ సంహారం. అందుకని నేను అమ్మకి శక్తి ఉంది, రావణాసురుణ్ణి ఏదైనా చేయగలదు, అయినా ఏమీ చెయ్యలేదు. ఆయనతో పాటు లంకకు వచ్చింది. ఆ లంకకి రావటం వల్లే ఆ రావణాసురుడు యొక్క చేష్టలు తెలిసి మళ్ళీ రావణాసుర సంహారం కోసం రాముడు బయలుదేరి వచ్చి రావణ సంహారం అవతారం యొక్క అర్థము అక్కడ పూర్తయింది. అలా అమ్మ రావణాసురుడితో కూడా నిన్ను నేను భస్మం చేయగలను, కానీ చెయ్యను, ఎందుకంటే అలా భస్మం చేయటానికి కూడా నా పతి అనుగ్రహము, నా ఆజ్ఞ నాకు కావాలి, అందుకనే నేనేమీ చెయ్యట్లేదు, లేకపోతే ఒక్క క్షణంలో నువ్వు భస్మం అయిపోతావు అని కూడా అమ్మ రావణాసురుడితో అన్నది. ఆ రావణాసురుణ్ణి గడ్డి పోచలాగా ఇలా తీసి అడ్డం పడేసి మాట్లాడింది ఆ రావణాసురుడితో సీతమ్మ తల్లి. అలా ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి చెట్టు మీద ఉండి ఆ రావణాసురుడు రావటము, అవన్నీ తల్లితో మాట్లాడటము, తల్లి మాటలు, వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలని మీరు ఒప్పించండి అని చెప్పి వెళ్ళటము, వాళ్ళు అనేక రకాల మాటలు మాట్లాడటము అన్నీ కూడా హనుమంతుడు అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు. వీళ్ళకి తగిన శాస్తి చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అన్నీ చేసే వెళ్ళాడు. అలా ఆ శక్తి లేకపోతే, అక్కడ చైతన్యము లేకపోతే ఆ పరమశివుడే స్థిరంగా నిశ్చలంగా కూర్చుండిపోతాడు. ఆ అమ్మ చేరితేనే సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతాయని మనకి కామేశ్వర ప్రాణనాడి అనే నామంలో మనకి తెలియజేశారు. ఆ కామేశ్వర ప్రాణనాడి అయినటువంటి అమ్మకి మనం నమస్కారం చేద్దాం.